జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 46 లోని అంబేద్కర్ నగర్ కాలనీలో జేఎన్ఎంయూఆర్ఎం భవనాల పక్కన ఖాళీ స్థలంలో బస్తీ నేతలు ఆక్రమించి నిర్మిస్తున్న నివాసాలను షేక్పేట్ మండల అధికారులు కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో బస్తీవాసులకు రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే బస్తీవాసులు జేసీబీ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు మండల అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చివేసినట్లు తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు. ప్రస్తుత నిర్మాణాలు చేస్తున్న స్థలాన్ని పేదల కోసం డబుల్ బెడ్రూమ్ నివాసాలు నిర్వహించేందుకు కేటాయించిన స్థలమని, ఆలయ కమ్యూనిటీ హాల్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసి మరీ ఇక్కడ ఇల్లు నిర్మిస్తున్నారని తహసీల్దార్ తెలిపారు. జేసీబీ అద్దాలను పగలగొట్టిన వ్యక్తులతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇదే మూల టెంపుల్ వెనక గుడిసెలు వేసుకొని ఉన్నాం. ఎన్నో సార్లు పోలీసు వాళ్ళు వచ్చి ఊడ బీకుతుంటే అదే దాన్ని అన్నకాడికి పోయి పీజీఆర్ అన్నకాడికి పోయి ఇంటి ముంగల కూర్చుంటే అన్న మూడో రోజు ఈడికొచ్చి వాళ్ళు పేదలు ఇట్లా బతుకుతురని ఆ రోజు ఇస్తే ఇది మూడోసారి నాలుగోసారి అది ఇది చేయటం. పిల్లలు మేము చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి. ఈ రోజు ఇది మూడోసారి తెలుసు ఇలా మరి పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి, సాలవు ఇలా అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇట్లా చుట్టూ ప్లేస్ ఉన్నదన్న సంగతి తెలుసు. ఈ రోజు అన్యాయం అయిపోయింది. ఈ రోజు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇక్కడ ఉన్నోళ్ళమే కదా, మేము ఎక్కడి నుంచో రాలేదు కదా. మా ఈ ప్రూఫ్లు తీయండి. మాకు ఎంతమందికి ఓట్లు ఉన్నాయి, ఎంతమందికి ఇక్కడ ఉంటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మమ్మల్ని ఇలా ఏడిపియటం ఏంటి? ఇలా ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బాగుపడకుండా చేయటం ఏంటి? ఒక్క రోజు ఒక్కటి నష్టపోతుందంటే రెక్కల కష్టం పోయినట్టే. మేము ఎంత కష్టం చేసుకుంటే ఈడ బతకగలుగుతున్నాం. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అపార్ట్మెంట్లల్లో అన్న ఆ రోజు ఇయ్యబట్టికి ఈ రోజు బతుకుతున్నాం. మరి ఏది మాకు న్యాయం? ఏది ఇట్లా ఎన్నాళ్ళు జరుగుతుంది? ఈ ల్యాండ్ సర్వే నెంబర్ రోడ్ నెంబర్ 45 సర్వే నెంబర్ 403 గవర్నమెంట్ ల్యాండ్ జూబ్లీ హిల్స్ మస్తాన్ నగర్ స్లమ్ కి వస్తుంది. ఇవి 2 acres మనం ఇంతకుముందు జేఎన్ఎన్యూఆర్ఎం కన్స్ట్రక్షన్ కోసం ఇప్పుడు ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మిగతా 2 acres కూడా మనము జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కోసమే ఇచ్చినాం, కన్స్ట్రక్షన్ కోసం. వాళ్ళు టేకప్ చేయకపోయేసరికి అది వేకెంట్ ఉండేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ అని చెప్పుకుంటున్న సోకాల్డ్ అయిన ప్రభాకర్ మీద ఆల్రెడీ మేము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినాం. ఆయన కొంచెం లోకల్ గా డబ్బులు వాళ్ళతో వీళ్ళతో ఒకటి కలెక్ట్ చేస్తూ ఇక్కడ ఇల్లీగల్ గా ఒక ఆల్మోస్ట్ 20 గుంటాస్ ఎంక్రోచ్మెంట్ కన్స్ట్రక్షన్ చేయిస్తూ వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి బేస్మెంట్స్ అవంతా వర్క్ స్టార్ట్ చేసిండు. కంప్లీట్ గా పూర్తిగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇందులో మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది చాలా. వాళ్ళకి అందరి దగ్గర అతను డబ్బులు కలెక్ట్ చేస్తూ ఈ కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయిస్తున్నాడు మిగతా వాళ్ళ దగ్గర అందరి దగ్గర. సో అవన్నీ ఇప్పటికీ ఒకసారికి 2-3 సార్లు వాళ్ళకి డిమాలిష్ చేసి వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అని మీద ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా అతను వెళ్ళకుండా మళ్ళీ కన్స్ట్రక్షన్ 2 days నుంచి స్టార్ట్ చేసేసరికి మేము ఇవాళ వచ్చి డిమాలిష్ చేస్తాం.